మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్. నమస్తే జయ గారు. తల్లిదండ్రుల త్యాగాలు కానీ, ప్రేమ కానీ, వాళ్ళ కష్టం కానీ పిల్లలు గుర్తించట్లేదండి. ప్రజెంట్ అట్లా అయిపోయింది. ఏదో అంటారు చూడండి, కడుపు కట్టుకొని పిల్లల్ని పెంచుతారు కొంతమంది తల్లిదండ్రులు, అన్ని త్యాగాలు చేసి. కానీ వాళ్ళ దాకా వచ్చేసరికి, పిల్లల దాకా వచ్చేసరికి, మా అమ్మ నాన్న ఇంత కష్టపడ్డారా, నా కోసం ఇంత త్యాగం చేశారా, అలా అనుకోవట్లేదు. అట్లాంటి ఒక ఇష్యూతో మనకి ఇంకా మదర్కి సంబంధించిన ఇష్యూ అండి. అందుకే ఇమీడియట్గా నేను కాల్ తీసుకుందాం అనుకుంటున్నాను. అనసూయ అండి తన పేరు. ఒకసారి కనెక్ట్ చేయనా? తప్పకుండా మేడం. హలో. హలో, నమస్తే అండి. అనసూయ గారా మాట్లాడేది? అవునండి. నా పేరు జయ. నేను సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడతారా? మాట్లాడతా అండి. అనసూయ గారు నమస్తే అమ్మా. నమస్తే సార్, మాది హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా అండి. ఓకే. మా వారి పేరు గోపి అండి. అయితే నాది సెకండ్ మ్యారేజ్ అండి, ఆయనది కూడా సెకండ్ మ్యారేజ్. అయితే మా పాప వర్ష అండి, తన వయసు ఏమో 20 years ఇప్పుడు. అంటే పాపకి ఏ వయసు అప్పుడు మీరు మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారండి? నాకు 25 years కే మ్యారేజ్ అయిపోయిందండి. ఓకే. అయితే కొంచెం ఎక్స్పైర్ అయ్యారు. ఇంకా మళ్ళీ పాపకి 9 years వచ్చేసరికి మళ్ళీ ఈ గోపి గారు నన్ను ఇష్టపడి చేసుకోవడం అనేది జరిగింది. ఇంట్లో అందరూ మంచి అబ్బాయి అన్నట్టుగా నాకు ఇంట్లో సపోర్ట్ కూడా చేస్తా ఉన్నారు అప్పట్లో. మీకు ఇరు కుటుంబాల వైపు ఓకే చేశారండి? అవునండి, చేస్తారండి. పాప పేరు ఏమన్నారమ్మా? పాప పేరు వర్ష అండి. వర్షకి ఎంతమ్మా మీరు పెళ్లి చేసుకునే టైం? 9 సంవత్సరాలు సార్. సో మీ హస్బెండ్ కి తన పాస్ మ్యారేజ్ లోంచి పిల్లలు లేరు? లేసా, అంటే తనకి నాకంటే పాప ఉంది కానీ తనది సెకండ్ మ్యారేజ్, తనది కూడా. కాకపోతే డైవర్స్, పిల్లలు లేరు. పెళ్లి చేసుకోవడం వల్ల మళ్ళీ మన ఇద్దరికి ప్రాబ్లం అవుతుంది. రేపు పొద్దున పిల్లలు పుడితే నీ పిల్లలు నా పిల్ల నన్ను గొడవ అవుతుందని వద్దన్నానండి నేను. అయితే నేను ఇక పెళ్లి అది పిల్లల కోసం చూడను, నీ పిల్లే నాకు పాపగా చూసుకుంటానని అప్పటి నుంచి కూడా ఆయన చాలా ఇష్టంగా పాపని మంచిగా చూసుకున్నారండి. మంచి మంచి కాలేజ్ లో, స్కూల్స్ లో అది చదివించారు. అనసూయ గారు, మీ సెకండ్ మ్యారేజ్ జరిగే ఎంతకాలం అయిందమ్మా? 11 years అయింది సార్. గ్రేట్ అమ్మా. ఎందుకంటే ఫస్ట్ మ్యారేజ్ నుంచి పిల్లలు లేకపోవటం, సెకండ్ మ్యారేజ్ లో కూడా అవకాశం ఉన్న పిల్లలు వద్దు అనుకోవటం అనేది చాలా పెద్ద మనసు అని అనుకోవాలి. అవుతుంది. చాలా గ్రేట్. పాపను ఎలా చూస్తారమ్మా? తను అడగకుండా అన్ని కొనివ్వటం కానీ, చదివించడం కానీ అన్ని మంచిగా చూస్తారండి. తండ్రి ప్రేమ ఈయన ఎంత చూపించినా తనకి ఆ ఫీలింగ్ అనేది ఉండదండి అసలు. అంటే 9 years అన్నప్పుడు అనుకోవచ్చు, కానీ ఆ తర్వాత అలవాటు అయి ఉంటుంది కదమ్మా. అతను అన్నీ కొనిస్తున్నారు, బాగా చూసుకుంటున్నారు, నాకు పిల్లలు వద్దు అని అనేటటువంటి స్థాయి వరకు వెళ్ళాడంటే ఆటోమేటిక్గా పాప మనసు కరగాలి. కానీ ఏంటంటే చిన్నతనంలో కొంచెం ఇష్టం ఉండేదండి. రాను ఏంటంటే ఆ పక్క ఈ పక్క తను మీ డాడీ కాదు అలా ఇలా చెప్పడం అట్లా ఉండి కొంచెం అది మైండ్ లో పెట్టేసేసుకొని పాప రాను దూరం అయింది. కానీ అయ్యో నా తండ్రి కదా ఇంత బాగా చూస్తున్నారు, తన దగ్గర ఉంటే బాగుండు అనే ఫీలింగ్ మాత్రం పాప కలగలేదండి. ఇంతకు ముందు డివోర్స్ అయినటువంటి మీ భర్తతో విజిటింగ్ రైట్స్ ఏమైనా ఉండేవా పాపకి? అంటే తన సొంత తండ్రి ఎవరైతే ఉన్నారో, బయలాజికల్ ఫాదర్ ఉన్నారో, అతని మధ్యలో కలవటం కానీ మీ డివోర్స్ అయిన తర్వాత ఇవి ఏమైనా ఉన్నాయా? డైవర్స్ కాదండి, ఆయన ఎక్స్పైర్ అయ్యారండి. చనిపోయారా? సారీ, నేను సరిగ్గా వినలేదమ్మా. మై హియరింగ్ థింగ్. ఓకే, అతను చనిపోయారు. సో పాప ఇంకా ఆ అటాచ్మెంట్ ఫిగర్లోంచి తేరుకున్న తర్వాతే, బయటకు వచ్చిన తర్వాతే ఆ నాన్న కాదు ఈ నాన్న అనేటటువంటి పద్ధతిలో మీరు పాపనికి ఎక్స్పోజ్ చేశారమ్మా? పాపకు చెప్పారు, అలవాటు చేశారా కొంతకాలం అయినా? అంటే మీరు పెళ్లి చేసుకునే ముందు? చేసాం. తండ్రి ఇట్లాగా నీకు అన్ని చూస్తున్నారు కదా, ఇంత ప్రేమ పంచుతున్నారు, ఎప్పుడైనా నిన్ను తక్కువ చేయలేదు కదమ్మా, అన్ని చోట్ల తీసుకెళ్ళడం గానీ లేదా మంచి. అది కదమ్మా, అది ఇప్పుడమ్మా కొంతవరకు ఇద్దరు అలవాటు పడిన తర్వాత మీరు పెళ్లి చేసుకున్నారా, లేదంటే ఇదిగో అమ్మా ఇతను మీ ఫాదర్ అని చెప్పి పెళ్లి చేసేసుకున్నారా తొందరగా? లేదండి, నేను స్కూల్ టీచర్ నండి. నాకు పాప పుట్టే కూడా నేను స్కూల్లో టీచర్ గా చేసేదాన్ని. అక్కడ ఈయన కూడా టీచర్ గా వర్క్ చేసేవారండి. దాని మూలన ఆ తర్వాత ఈయన ఎక్స్పైర్ అయిన తర్వాత మీరంటే నాకు ఇష్టం, నేను చేసుకుంటాను అన్నప్పుడు ఈ పాపకు ఆల్రెడీ ఆయన కూడా కొంచెం ముఖ పరిచయం ఉంది.
ఆహా. అదేలేమ్మా, ముఖపరిచయం ఓకే, కానీ తండ్రి స్థానంలో నిలబడేటటువంటి వ్యక్తిని మీరు భర్తగా యాక్సెప్ట్ చేసినంత ఈజీగా పిల్లలు, ఆ వయసు పిల్లలు యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఆ కన్ఫ్యూజన్ అనేది అప్పటి నుంచి ఇప్పుడు 20 సంవత్సరాలు వచ్చిన మీ ఆడపిల్లకి ఇప్పటికీ అదే కన్ఫ్యూజన్లో ఉంది. అంటే మీరు కాదు, మీరు కాదు, మీరు మా నాన్న కాదు అనే ఫీలింగ్ ఉంది. దానికి తోడు సమాజం, లోకం కాకులు కదా, అమ్మ నీ అసలు తండ్రి కాదమ్మా, అసలు తండ్రి అయితే అలా ఉండేవాడు, ఈ తండ్రి అయితే ఇలా ఉన్నాడని చెప్పి వెనకేస్తుంది మీ అమ్మాయి. కాదు డాక్టర్ గారు, ఇప్పుడు 8-9 ఇయర్స్ అంటున్నారు ఆవిడ చెప్పిన దాని ప్రకారం. ఆ ఏజ్లో పిల్లలకి ఇతను కాదు, ఇంకొక అతను, లేకపోతే ఇతను వద్దు, అలాంటి ఫామ్ అయిపోతాయి ఈ అంటారు. జనరేషన్ అమ్మసి పిల్లలకి మదర్ ఫిగర్ ఫామ్ అవటం అరౌండ్ 18 months to 2 years లోపలే మదర్ ఫిగర్ ఫామ్ అయిపోద్దమ్మా. అంటే 1.5 year లోపలే మదర్, ఈవెన్ నా మదరు షీఈ్ ద బిగ్గెస్ట్ బాండ్ ఆఫ్ మై లైఫ్, ఈవిడ షీఈ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ అనేది మదర్ ఫిగర్. ఫాదర్ ఫిగర్ అనేది 3.5 yearsకి ఫార్మ్ అయిపోద్ది. 3.5 years ఫార్మ్ అవుతుంది. కానీ ఇప్పుడు ఉండేటటువంటి సైకలాజికల్ అడ్వాన్సెస్ వల్ల, పిల్లలకు ఉండేటటువంటి బ్రెయిన్ డెవలప్మెంట్ వల్ల చాలా చిన్న వయసులోనే ఫాదర్ ఏంటి, మదర్ ఏంటి అనేటటువంటి తెలిసిపోతుంది. మన ఫాదర్కి ఆ ఫాదర్కి డిఫరెన్స్ ఏంటి అనేది అర్థమైపోతుంది. ఫాదర్ లేకపోవటం ఉండే బాధ అర్థం అవుతుంది. ఆ ఫాదర్ స్థానంలో వేరే ఫాదర్ వస్తే కనుక వచ్చేటటువంటి ఒడిదొడుకులు, అవతవకలు అనేది, అంటే ఇబ్బందులు ఏంటి అనేది కూడా అర్థమైపోతుంది. అంత అడ్వాన్స్డ్గా థింకింగ్ కూడా మారిపోతున్నాం. ఓకే, ఆవిడని నేను లైన్లో ఉంచి ఇట్లా ఈ క్వశ్చన్ అడగొచ్చు అడగకూడదు. ఈ ఏజ్ ఫ్యాక్టర్లో ఉన్నప్పుడు, సెకండ్ మ్యారేజ్కి వెళ్ళేటప్పుడు, ముఖ్యంగా విమెన్ వెళ్ళేటప్పుడు పిల్లలు ఉంటే వాళ్ళ అభిప్రాయం తీసుకోవాలంటారు. అవును, చాలా సందర్భాల్లో మన కౌన్సిలింగ్కి వచ్చేటటువంటి పేరెంట్స్ యూజువల్గా ఇటువంటి ఈ వయసు ఉన్న పిల్లలు, యూజువల్గా అనసూయ గారు 7 to 11 year మధ్యన ఆడపిల్లల్ని, అబ్బాయిని తీసుకొస్తారమ్మా. ఎందుకంటే చాలా డెలికేట్ ఏజ్ గ్రూప్. వాళ్ళ తండ్రి యొక్క స్థానంలో నిలబడుతున్నాను అనేటటువంటిది యూజువల్గా 8 to 10 years ఉండేటటువంటి పిల్లలు ఎన్ని గొప్ప త్యాగాలు చేసినా, అవతల వ్యక్తి ఎంత గొప్పగా వ్యవహరించినా కూడా అంత ఈజీగా యాక్సెప్ట్ చేయటం అనేది చాలా కష్టం. అందుగురించి మేము ఏం చెప్తామంటే కనుక, ఎలాగైతే కనుక మీకు పెళ్ళికి ముందు మీకు వచ్చేటటువంటి వ్యక్తి మీకు సరితూగుతాడా లేదా అనేటటువంటి మీరు బ్యాలెన్స్ చేస్తారో, అదేవిధంగా ఈ పాపను కూడా వచ్చేటటువంటి వ్యక్తి నాకు తండ్రి కింద నేను యాక్సెప్ట్ చేయగలనా లేదా అనేటటువంటిది కొంతకాలం వాళ్ళిద్దరి మధ్యన ఒక స్నేహపూరితమైనటువంటి ఒక నడవడిక, ఒక ప్రయాణం ఉంటే కనుక ఆ తర్వాతే మేము చెప్తా ఉంటాం, అమ్మాయి యు గో హెడ్, ఆ అమ్మాయి మెంటల్గా ప్రిపేర్డ్గా ఉంది, ఈ వ్యక్తిని తండ్రి స్థానంలో చూడటానికి రెడీగా ఉంది, ఇప్పుడు పెళ్లి చేసుకోండి అని చెప్పి మేము గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చేటటువంటి సందర్భాలు చాలా ఉంటాయమ్మా. ఇది సహజ సిద్ధమైనటువంటి అప్రోచ్ అమ్మా. సో ఆ అప్రోచ్ అనేటటువంటిది ఇక్కడ మీ జీవితంలో కూడా ఉండుంటే కనుక వుడ్ హ్యావ్ బీన్ మచ్ బెటర్ ఏమో అన్నది నాకు అనిపిస్తుందమ్మా. అంటే సార్ స్కూల్ టీచర్ని కదా, ఎంతో సాలరీ రాదు, రేపు పొద్దున్న పాప కదా సపోర్ట్ ఉంటుంది అన్నట్టుగా వివాహం అనేది చేసుకోవడం జరిగింది. అయ్యో, మీ ఆలోచనకి మేము అసలు తప్పు పట్టట్లేదమ్మా. ఎందుకంటే మీ మ్యారేజ్ ఇస్ టైం టెస్టెడ్. ఎందుకంటే 11 సంవత్సరాల పాటు అద్భుతంగా మీరు ఇద్దరు ప్రయాణం చేశారు. దానికి మించినటువంటి హ్యాట్స్ ఆఫ్ ఆలోచన ఏదన్నా ఉంది అంటే కనుక, నీ బిడ్డను నా బిడ్డగా చూసుకుంటాం గురించి నాకంటూ సొంతంగా బిడ్డ లేకపోయినా పర్లేదని గోపి గారు ముందుకు వచ్చారు చూడండి. దట్ ఇట్ సెల్ఫ్ ఎగ్జాంప్లిఫైస్ దట్ వాట్ ఎ క్వాలిటీ మ్యారీడ్ లైఫ్ యూఆర్ హ్యావింగ్. సో దానికేం సంకోచం లేదమ్మా. ఆయన ఎట్లా అంటే పాప అన్నం తినకపోతే ఆయన కూడా తిన్ను, ఆయనకి ఏంటంటే తను తినేటప్పుడు గోరుమద్దలు కూడా తినిపించేవారు అన్నమాట. తను కొంచెం ఇష్టం కాకుండా దూరంగా ఉన్నా గానీ తినమ్మా తినమ్మా అని బతిలాడి పెట్టడం, ఏమైనా ఫీవర్ వచ్చినా గానీ ఈయన బెంగ పెట్టేసుకుని గమ్మున హాస్పిటల్ తీసుకెళ్ళడం, అట్లా చాలా మంచిగా మళ్ళీ కార్పొరేట్ స్కూల్లో కానీ కాలేజీలో కానీ జాయిన్ చేసి చదివించడం, అస్తమానం తన కోసం అన్ని రకాలుగా చూసుకోవడం, తనకు కావాల్సిన కొనడం, ఇవన్నీ చేసేవారు. కానీ ఏంటంటే ఇప్పుడు పాప తన్ని తండ్రిగా యాక్సెప్ట్ చేయకపోయినా కానీ ఆయన పోనీలే చిన్నపిల్ల కదా అని చెప్పి తనని ఎప్పటికప్పుడే ఇంకా ప్రేమిస్తూనే ఉన్నారు. మరి ఇప్పుడు సమస్య ఏంటమ్మా? దేని గురించి మాకు ఈమెయిల్ పంపించారు? తను ఒక అబ్బాయిని లవ్ చేస్తుందండి. మీ అమ్మాయి? ఆ అబ్బాయి మా అమ్మాయి అండి. ఆ అబ్బాయి ఎవరు కాదండి, నాకు మేనల్లుడు అవుతాడు. అయితే తనకి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయన్నమాట. తన గురించి మొత్తం తెలుసు. ఆ అబ్బాయి వల్ల తను లైఫ్ ఎక్కడ స్పాయిల్ అవుతుందో అని కొంచెం టెన్షన్. నాకులా ఉండకూడదు, తన జీవితం ఇంకొంచెం మెరుగ్గా ఉండాలి కదా, నాకు కన్న తల్లిగా నాకుండే బాధ నాకు ఉంటది కదండి. అవునమ్మా. అంటే మేనల్లుడు అంటే ఎలాగమ్మా? ఎట్లా అండి రిలేషన్ ఎట్లాగా? అంటే మా హస్బెండ్ అక్క కొడుకు అండి. ఆయన తరపున సెకండ్ హస్బెండ్ వాళ్ళ అక్క కొడుకు. అవునండి. మేనల్లుడే కదమ్మా, అంటే మనకు దగ్గర తెలిసినటువంటి వ్యక్తే కదా, ఎందుకు మీకు అంత అభ్యంతరం? మేనల్లుడు సార్, వాడి గురించి నాకు చిన్నప్పటి నుంచి తెలుసా అండి. వాడు నా స్టూడెంట్. పైగా ఆడపిల్లల్ని ఏడిపించడము, వాళ్ళని లేకపోతే ఏదో ఒకటి రాంగ్ బిహేవియర్ చేసేవాడు. ఏమీ కొట్టడం జరిగిందండి. ప్రిన్సిపల్ సార్ స్కూల్ నుంచి పంపించేద్దామని చూస్తే 2-3 సార్లు పైన నేనే ఆపానండి. ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏమైనా తెలుసా అబ్బాయి గురించి? సార్ తెలుసండి. ఎందుకు తెలియదు సార్, తాగటం కానీ, మందు కానీ, సిగరెట్లు కాల్చడం, అమ్మాయిల చుట్టూ తిరగడం, రాంగ్ మెసేజ్లు అవి పెట్టడం, ప్రేమించిన అమ్మాయి అని చెప్పేసి గొడవలు తీసుకురావడం,
అసలు ఒక రకంగా అసలు ఎంత జులాయిగా తిరుగుతున్నాడంటే అట్లా ఉన్నదండి. మరి అసలు అతను ఈ పాపకి ఎట్లా పరిచయం అయ్యాడండి? అంటే ఇంటికి చుట్టాల వలన, చుట్టరికం వలన? బావే కదా మేడం. అదేలేండి. ఈ అబ్బాయికి ఇంత చండాలపు గుణాలు ఉన్నాయి అనేది పాప మీకెంత తెలుసో పాపకు కూడా అంతే తెలిసి ఉంటుంది కదా, మరి పాప ఎలాగా ఇవన్నీ Accept యాక్సెప్ట్ చేసి లవ్ లోకి వెళ్ళిందమ్మా? సార్ ఆయన మా వారు నేను చాలా గొడవ చేస్తున్నామండి. ఏమంటుందంటే ఆ అబ్బాయి మంచోడు కాదు కదా, నీకు బావే అవుతాడు, నాకు స్వయాన మేనలుడే. కానీ తన అనే మాట ఏంటంటే నువ్వు నచ్చినట్టుగా నువ్వు చేసుకున్నావు కదమ్మా, నేను నాకు నచ్చిన వ్యక్తిని చేసుకుంటే తప్పేంటి అని ఎదురు సమాధానం చెప్తుంటే నాకు ఏం చెప్పాలో తెలియట్లేదు సార్. ఇప్పుడు అదే ఇప్పుడు అమ్మాయికి 2 కొమ్ములు వచ్చినాయి. ఇప్పుడు ఏంటంటే ఆ అబ్బాయి ఇచ్చేటటువంటి ధైర్యం, ఆ లవ్ ఇచ్చేటటువంటి బలమో తెలియదు, కానీ ఇప్పుడు మీ పెళ్లి గురించే వేలెత్తి చూపెడుతుందమ్మా. నా చిన్నప్పుడు నీకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నావు, నన్ను అడిగి చేసుకున్నావా, అలాగే నేను నాకు నచ్చిన అబ్బాయిని చేసుకుంటే తప్పేంటి అని క్వశ్చన్ చేస్తుంది సార్. 11 ఏళ్ల నుంచి కూడా మీరు ఎంత సంతోషంగా ఉన్నారు? ఆ పిల్ల చూడట్లా? చూస్తుంది, కానీ ఆ అవకాశం బట్టి మాట్లాడటం కదా ఇది. ఏం చేస్తున్నారు? చదువుకుంటున్నారండి పాపను అబ్బాయి? ఏం చేస్తా ఉన్నారు ప్రెసెంట్? పాపది డిగ్రీ అయిపోయింది మేడం. ప్రకాష్ చదవట్లేదండి, బల్లదూర్ జులాయిగా తిరుగుతున్నాడండి. ఏ పని పాట లేదు, చదువు లేదు, సంధ్య లేదు. మరి వాళ్ళ నాన్నగారు ఏమన్నా చెప్తున్నారా? కానీ అసలు తనకి డాడీ మీద ఇంట్రెస్ట్ కానీ ప్రేమ కానీ లేదు సార్. మీరు చేశారు కాబట్టి నేను చేసుకుంటున్నాను అనే ఆలోచనలోనే ఉంది, కానీ నేను ఎటువంటి వ్యక్తిని చేసుకుంటున్నాను, ఎటువంటి ఆలోచన వ్యక్తిని చేసుకుంటున్నాను అనే బ్యాలెన్స్ అయితే మీ అమ్మాయికి లేనట్టుగా ఉంది ఇక్కడ. అమ్మాయిని ట్రాప్ చేసినట్టుగానే ఉందండి. ఏ మాయ చేశాడో తెలియదు, కానీ అమ్మాయి ఆ ట్రాప్ నుంచి బయటికి రావట్లేదు సార్. మా మాట వినట్లేదండి. కొంచెం ఎలాగైనా మీరే నచ్చ చెప్పండి సార్. ఎవరికి? ప్రకాష్కి నచ్చ చెప్పాలా మీ అమ్మాయికా? మా అమ్మాయికి చెప్పండి సార్. వర్ష చెప్పడం అయితే నాకు తనే కావాలి, తనతోనే పెళ్లి, లేకపోతే నేను చచ్చిపోతాను కానీ ఇంకొకటి చేసుకోను, ఇంకెవరు నాకు వద్దు, మీ ఇద్దరు హ్యాపీగా ఉంటే ఉండండి, కానీ నాకైతే మీతో ఉండడం ఇష్టం లేదు, నాకు ప్రకాష్ కావాలి లేదా చచ్చిపోతాను అంటుందండి. అప్పుడే రెక్కలు వచ్చినాయి. లేదా వెళ్ళిపోతాను ఇంట్లోంచి, నాకు అక్కర్లేదు. పిల్లని ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారంటారా? వాడు ఒక్కడే చాలు, ఇంకెవరున్నారు మేడం? రెగ్యులర్ గా వస్తున్నాడు. ఈ అమ్మాయి వెళ్ళి వెలగక్కుంటుంది తన బాధ. ఆడు ఒరే ఏంది ఇంట్లో అన్ని సుఖాలు సౌఖ్యాలు ఉన్నాయి, మనం ఎలాగన్నా బతికేయచ్చు, చదువు సంజలు లేకపోయినా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అని పటాయించే బ్యాచ్. అమ్మా అమ్మాయికి, మీ అమ్మాయి వర్షకి లైన్ కలుపుతావు అమ్మా? చేస్తానండి, ఒక్క నిమిషం అండి. దయచేసి లైన్ లో వేచి ఉండండి, आपका कॉल होल्ड पर है. ఇంతకీ అనసూయ గారికి చెప్పు ఏంటి, ఎక్కడున్నావు అని అడుగుతున్నాను. నీకు ఎక్కడుంటే ఎందుకమ్మా, నీ లైఫ్ ని చూసుకున్నాను, హ్యాపీగా ఉన్నావా లేదా అని చూసుకో. ఎక్కడున్నావు ఏంటో నేను చూసుకోవద్దా? నాకు పోతురు కదా. అవునమ్మా, నీకేంటి ప్రాబ్లం? ఇప్పుడు నేను డాక్టర్ సార్ వాళ్ళు లైన్ లో ఉన్నారు. ఎవరికి చెప్పావు? ఎవరికి ఏం కంప్లైంట్ చేసావు నా గురించి? అయ్యో కంప్లైంట్ ఏం కాదు, మన రిలేటివ్స్ నీతో మాట్లాడతానంటేనే కాల్ చేశాను రా. నాకు ఎవరితో మాట్లాడాలని లేదు, ఓకేనా? నీ లైఫ్ నువ్వు చూసుకున్నావు, నా లైఫ్ నేను చూసుకున్నాను. నీ గురించి నీకు ఎట్లా, నువ్వు నీ లైఫ్ చూసుకునే నీకు ఎట్లుందో నాకు కూడా నా లైఫ్ భవిష్యత్తు కానీ నువ్వు ఎక్కడున్నావు అని కానీ తెలుసుకునే రైట్స్ నాకు ఉన్నాయి కదా. నీ బాగోగులు నేను కాకపోతే ఇంకెవరు చూసుకుంటారు? నన్ను అడిగి, నువ్వు చిన్నప్పుడు నన్ను అడిగి పెళ్లి చేసుకున్నావా? నన్ను అడిగావా ఎప్పుడైనా? నీకు ఇష్టమా ఇతన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమా అని నువ్వు ఎవరైనా అడిగావా? నేను ఏం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? అనసూయ గారు ఒక్క నిమిషం. వర్ష అమ్మ వర్ష ఒక్క 2 minutes అమ్మా, 2 minutes. నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అమ్మ, నాతో పాటు జయ గారు ఉన్నారు. సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నాం. మా ప్రోగ్రామ్ చూసే ఉంటావమ్మా, ఎప్పుడన్నా చూసావా? మా చిన్నప్పుడు, మీ చిన్నప్పుడు కాదు కానీ మా చిన్నప్పుడు సాగర సంఘం అనే సినిమాలో జానకి జయసుధని ఎదిరిస్తూ ఉంటుంది, జయప్రద గారిని. సేమ్ అదే టోను, అదే భాష తీరు. ఆ సినిమా ఒకప్పుడు అవకాశం ఉంటే కనుక ఒకసారి చూడు. కానీ ఇక్కడ సందర్భం డిఫరెంట్ కాబట్టి నేను ఒక 2 మాటలు నీతో మాట్లాడాలనుకుంటున్నాం అమ్మ. వాస్తవానికి మేమేం మీ చుట్టాలు కాదు, అమ్మ భయపడటం వల్ల అలా మేము చుట్టాలు అన్నట్టుగా చెప్పింది. కానీ మేము ఒక వేదిక అమ్మ, ఒక సామాజిక పరమైనటువంటి వేదిక. 4 కుటుంబాలు నిలబెట్టడానికి, 2 జీవితాలని కాపాడటానికి, 2 బంధాలని కాపాడటానికి ఉపయోగపడేటటువంటి ఒక అందమైనటువంటి ఒక కార్యక్రమం, అందమైన జీవితం అమ్మ. ఒక 2 నిమిషాలు నీతో మాట్లాడచ్చా వర్ష? చిన్నపిల్లవి? నేనేం చిన్నపిల్లని కాదు సార్, నేను కూడా డిగ్రీ చేశాను, డిగ్రీ అయిపోయింది. నా డిసిషన్స్ నేను తీసుకునే రైట్స్ కూడా నాకు ఉన్నాయి సార్. ఓకే అమ్మ, నువ్వు పెద్ద పిల్లవే, నేను కాదనట్లేదు. కానీ ఒక 2 నిమిషాలు నేను చెప్పేది ఓపిక్గా వినమ్మా.
చక్కటి స్వరం, ఓకే, మంచి ఆలోచన కలిగినటువంటి అమ్మాయిలాగా నాకు అనిపిస్తుంది. నీ మాట తీరులోనే మంచి తెలివితేటలున్న ఆడపిల్ల నాకు కనిపిస్తుంది. ఇంత తెలివైనటువంటి ఆడపిల్ల, ఇంత చక్కటి ఆడపిల్ల తన జీవితంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు అనే ఆలోచనతో మీ అమ్మ మాట కాసేపు పక్కన పెట్టి మాకు మేముగా ఒక ఇనిషియేటివ్ తీసుకుని ఈ ఫోన్ కాల్ కలపడం జరిగిందమ్మా. సో ఓపిక్గా 2 నిమిషాలు నీ యొక్క ఆలోచన కరెక్టా రాంగా అనేది తర్వాత మాట్లాడదాం. ఒక్క రెండు అంశాలు మీ అమ్మగారి గురించి, మీ నాన్నగారి గురించి, ఈ 11 సంవత్సరాల పాటు వాళ్ళతో పాటు నీ ప్రయాణం గురించి చెప్పమ్మా. ఫాదర్ చనిపోయినప్పుడు మా ఫాదర్ అంటే నాకు చాలా ఇష్టం సార్. తనతో నాకు చాలా మంచి బాండింగ్ ఉండేది. అప్పుడు తను ఎంత బాగా ప్రేమగా చూసుకునేవాడు మా డాడీ నన్ను. నేను ఏది కావాలంటే అది ఇప్పించేవాడు. నన్ను చాలా అంటే చాలా ఇష్టంగా చూసుకునేవాడు. అది సడన్ గా ఫాదర్ చనిపోగానే వెంటనే తన లైఫ్ అంతా తను చూసుకుంది సార్. నన్ను ఒక్క మాట కూడా అడగలేదు తను. అసలు తనకి నచ్చిన వ్యక్తిని తను పెళ్లి చేసుకుంది. అప్పుడు మరి నేను కూడా నాకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఏంటి సార్ తప్పు? ఈ రకంగా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా సార్. తన కోసమే నా కోసం ఎక్కడ చేసుకుంది సార్? తన లైఫ్ తను చూసుకుంది. తనేం నా కోసం చేసుకోలేదు. ఇప్పుడు ఆడపిల్ల భవిష్యత్తు అంటే అంత ఆసమాషి కాదు కదా. ఒక్కదాని టీచర్ ఉద్యోగం చేసి ఎట్లా చేస్తాను? తన సపోర్ట్ వల్ల తన మంచోడని నిన్ను మంచిగా చూసుకుంటాడనే కదా. పిల్లలు కూడా కనలేదు అసలు. నాకేం చేయలేదు సార్ తను. ఎప్పుడు కూడా తను నాకు ఇతనంటే నీకు ఇష్టమా, నేను ఇట్లా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు నేను చిన్న పిల్లని ఏం కాదు సార్. నాకు ఊహ తెలుసు సార్. అప్పుడు తను ఒక్క మాట తను నీ స్థానంలో, తండ్రి స్థానంలో తను ఊహించుకుంటున్నప్పుడు ఒక్క మాట నన్ను అడగాలి కదా సార్. ఎప్పుడు కూడా తను అడగలేదు. భవిష్యత్తు కోసమనే కదా మేము అన్ని రకాల పెద్దోళ్ళు కూడా సలహా మేరకు పిల్లలు కూడా తన కన్నాకే కదా సార్ నేను ఈ వివాహం చేసుకున్నాను. ఇవాళ ఇలా ఎవరిని ఒక్క నిమిషం, ఏదో అనుకోని 2 బంగారం లాంటి మనుషులతో మేము ఇద్దరు మాట్లాడుతున్నాం. నేను జయ గారు 2 బంగారం లాంటి మనుషులతో మాట్లాడుతున్నాం. ఎవరి స్థానంలో వాళ్ళు నిలబడి వాళ్ళ ఆలోచన శైలిని ఓపెన్గా వ్యక్తపరుస్తున్నారు. నోబడీ ఈజ్ రాంగ్. ఇందాక నేను చెప్పానమ్మా, 1 నిమిషం, ఇందాక నువ్వు వినలేదు కాబట్టి ఒక 2 మాటలు అమ్మతో చెప్పాను. జయ గారితో కూడా వివరించడం జరిగింది. భర్త చనిపోయాడు కాబట్టి మెంటల్గా ప్రిపేర్ అయిపోయి ఇంటికి ఒక తోడు కావాలి, ఒంటి చేతి మీద ఒక ఆడపిల్లని నేను పోషించలేనటువంటి ఏకైక ఉద్దేశంతో మీరు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం జరిగింది. అది మీరు అందరూ మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా అంగీకరించి ఆశీర్వదించి ముందుకొచ్చి పెళ్లి చేశారు. కానీ ఇందాక నేను అన్నటువంటి ఒకే ఒక మాట ఏంటంటే కనుక మెంటల్ ప్రిపేర్డ్నెస్ ఆఫ్ ద చైల్డ్. ఆ పిల్ల యొక్క మానసిక పరిస్థితి కానీ, ఆ పిల్ల చనిపోయినటువంటి తండ్రి స్థానంలో ఒక పరాయి వ్యక్తిని నిలబెట్టేటటువంటి మానసిక స్థైర్యం, ఆలోచన, వ్యక్తిత్వం ఆ అమ్మాయికి ఉందా లేదా అనేది ఎవరన్నా టెస్ట్ చేశారా అమ్మ అని అడిగానమ్మా. బహుశా చేయకపోవటం అనేది ఇక్కడ జరిగినటువంటి ఒక పొరపాటు. మేము చూసినటువంటి ఎన్నో సామాజిక పరమైనటువంటి సమస్యలు విశ్లేషణ చేసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే చాలా రేరెస్ట్ ఆఫ్ రేర్ అని అనగానే చాలా రేర్గా కనిపించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి తండ్రి యొక్క నీ బయలాజికల్ ఫాదర్ స్థానంలో వచ్చి నిలబడి ఈరోజు నీకు ఎటువంటి కష్టం రాకుండా ఎంతో చక్కటి సుఖ సంతోషాలతో నీకు ఏది అడగకుండానే అన్ని నీ తీసుకొచ్చి నీ పాదాల దగ్గర పెట్టినటువంటి ఒక తండ్రి వచ్చాడా లేదా అనేది ఒకటి చెప్పమ్మా. చెప్పలేదు అనేది ఒక అంశం. వచ్చిన తర్వాత నీకేమైనా లోటు చేశాడా? తీసుకొచ్చి తండ్రి అని చెప్పి తను ఏది చేసినా కానీ అదేదో నాకు ప్లాస్టిక్ ఏదో అంటారు కదా సార్, అలా అయిపోయింది సార్. తను నా ఫాదర్ ని అని నేను ఊహించుకోలేకపోతున్నాను సార్. తనని ఆ స్థానం, తండ్రి స్థానాన్ని తనకి నేను ఇవ్వలేకపోతున్నాను. నా వల్ల కాదు సార్. తను నా తండ్రి అంటే నేను ఒప్పుకోను సార్. అలా కదమ్మా అమ్మ. ఒకటి అమ్మ, వర్ష మాట్లాడేటటువంటిది తను ఏమంటుంది, ఈరోజు నాకు వచ్చినటువంటి తండ్రి స్థానంలో నిలబడినటువంటి వ్యక్తి దుర్మార్గుడు అని అనట్లే, తనే యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను అంటుంది. అది తన అభిప్రాయం. దయచేసి నేను ఏంటంటే అమ్మ మీ నాన్న వచ్చేసాడు కదా, ఇచ్చేసాడు అని చెప్పి అందులో కొత్తగా ఈ అందమైన జీవితం ఒక తండ్రి ప్రేమని ఆ అమ్మాయి మనసులో సృష్టించలేదు. అతను నీకు కావాల్సినటువంటి వ్యక్తి నీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిగా మనం రుద్దలేం. ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య వర్ష అతని తండ్రి కింద యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది కాదు. ఇక్కడ తను కంపేర్ చేసుకుంటుంది. నీకు ఇష్టమైనటువంటి వ్యక్తికి నాకు చెప్పా పెట్టకుండా తీసుకొచ్చినప్పుడు నాకు ఇష్టమైనటువంటి వ్యక్తికి నీకు చెప్పి నేను ఎందుకు తీసుకురావాలని మాట్లాడుతుంది. ఇది ఈ రోజు ఇప్పుడు తన ముందు తిరిగాడు కాబట్టి తను మంచివాడని కాదని తెలుస్తుంది. తను రేపు వేరే అతన్ని తీసుకొస్తుంది. తను చెడ్డవాడని మంచివాడా అని తినికి ఏమైనా తెలుస్తుందా సార్? వర్ష ఒక మాట నేను చెప్తానమ్మా. మళ్ళీ వెరీ టిపికల్ క్వశ్చన్. బహుశా జయ గారు ఎన్నో సందర్భాల్లో, నేను నా క్లినిక్లో ఎన్నో సందర్భాల్లో తరచూ వినేటటువంటి ప్రశ్న, నేను ప్రేమించిన కరెక్ట్ కాదని అంటే కనుక మీరు తీసుకొచ్చిన వాడు నాకు కరెక్ట్ అవుతాడా అనేది.
ఇప్పుడు ఏంటంటేనమ్మా ఇక్కడ ఉన్నటువంటి చిన్నది ఏంటంటే కనుక ఇతరత్ర వేరే చోట ఉండేటటువంటి సందర్భాల్లో ఉన్న ప్రేమ కథ లాంటిది కాదు ఇది. ఇక్కడ ఏంటంటే నువ్వు ప్రేమించినటువంటి వ్యక్తి ఎవరైతే నీకు చాలా బాగా తెలుసు అని అనుకుంటున్నావో మీ తల్లికి మీ తండ్రికి చాలా 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 బాగా తెలుసు. కాబట్టి వాళ్ళ కళ్ళతో వాళ్ళు చూశారు ఆ వ్యక్తి ఎలాంటి వాడు. చిన్నప్పుడు స్కూల్ నుంచి ఉండేటటువంటి చిల్లర పనులు ఎలాగా సస్పెండ్ చేయబోయేటటువంటి స్కూల్ యాజమాన్యం 4 తన్నులు 2 తిట్లు తిట్టినటువంటి ఒక వ్యక్తి ఇప్పటికి కూడా అతని పరివర్తన రాలేదు, అతని ఆలోచనలో మార్పు రాలేదు. ఇప్పటికి కూడా అదే స్థాయి అదే శైలి, డిగ్రీ లేదు గాలివాటంలో గాలికి తిరుగుతున్నాడు. ఇవన్నీ తెలుసు కూడా. ఇప్పుడే నేను అన్నాను, అబ్బా బెలే తెలివైన అమ్మాయి అన్నావు. నీ తెలివితేటలన్నీ ఇప్పుడు ఎక్కడ వెళ్ళిపోయినాయి వర్ష? ఇప్పుడు వీళ్ళు ప్రత్యేకంగా మీ పేరెంట్స్ అబద్ధాలు ఆడటం కాదు, నీ కళ్ళకు కూడా నీకు కనిపిస్తూనే ఉంటుందేమో ఆ అబ్బాయి క్యారెక్టర్ ఆలోచన శైలి, కాదంటావా? తనని మార్చుకోగలను అని నాకు తెలుసు సార్. తన ఏంటి, తను ఎంత ప్రేమిస్తున్నాను అని తను నాకు తెలుసు సార్. సో ఇంత తెలివైన అమ్మాయి ఫుల్ టైం జాబ్ ఏంటంటే అతను మార్చుకోవటం అంతే. రీహాబిలిటేషన్ సెంటర్ ఓపెన్ చేసుకుని అందులో అతను పెట్టుకుని అతను తాగుడు సిగరెట్ ఇవన్నీ మానుకుని నీ తెలివితేటలన్నీ దానికి వాడుకుంటాం, అంతే కదమ్మా? ఎన్ని సంవత్సరాలు పడుతుందమ్మా ఆ అబ్బాయిని మార్చుకోవడానికి వర్ష? ఈరోజు మీ తల్లిదండ్రుల మీద ఉన్న కోపం కసితో నువ్వు అనవసరమైనటువంటి ఒక రాంగ్ డెసిషన్ తీసుకుని రాంగ్ ట్రాక్లోకి వెళ్తున్నావేమన్నది చాలా బలంగా నాకు అనిపిస్తుందమ్మా. మా అమ్మ తనకి ఇష్టమైనటువంటి వ్యక్తిని చేసుకుంది, నాకు చెప్పా పెట్టకుండా తండ్రి స్థానంలో ఒక వ్యక్తిని నిలబెట్టింది కాబట్టి ఒక కసి కోపంతో ఒక పరాయి వ్యక్తిని, ఒక బయట ఉండేటటువంటి వ్యక్తిని క్లియర్ కట్గా నువ్వే అన్నావు, తాగుబోతాడండి నేను మార్చుకుంటానంటావు. ఏం మార్చుకుంటావు అమ్మ? ఒక 20 సంవత్సరాల ఆడపిల్లవి, ఇదేనా నీ జాబు? ఇది తప్ప ఇంక నీకేం ఉండదా? రేపొద్దు నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత అయిపోయింది, నువ్వు తాలిబొట్టు కట్టించేసుకుంటావు. ఇంకెలాగా నువ్వు కమిట్ అయిపోయి రిలేషన్షిప్లో ఎక్కడికి వెళ్ళటానికి లేదు. మీ అమ్మ నాన్నని ఎలాగా చేదరించుకుంటున్నావు కాబట్టి నీకు ఏ సపోర్ట్ లేదు. వాడు నిన్ను ఫుట్బాల్ ఆడుకుంటాడు, ఇంకో 2 పెగ్గలు ఎక్కువ వేస్తాడు, 4 సిగరెట్లు ఎక్కువ తాగుతాడు. ఏం చేస్తావు? లోపం లేనటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకుని ఒక కొత్త జీవితం ప్రారంభించకుండా ఆల్రెడీ లోపాలున్న వ్యక్తిని తీసుకొచ్చి బాగు చేసుకుంటానంటే ఏమ్మా? రేపొద్దున నీకు వేరే సంబంధం వస్తే ఇలా ఉండదు అని అంటున్నావు. అమ్మ వేరే సంబంధం వస్తే కనుక ఎంత ఉంటుందమ్మా దాంట్లో ఒక ఆలోచన? ఇరుగు పొరుగుని అడుగుతాం, పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళని అడుగుతాం, చుట్టాలను అడుగుతాం, ఆఫీస్లో ఎంక్వైరీలు చేసుకుంటాం. అన్నింటికన్నా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది, మీ అమ్మ నాన్న సపోర్ట్ ఉంటుంది. వీళ్ళు చేసేటటువంటి ఎంక్వైరీస్ చేస్తారు, అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూస్తారు. ఏం కావాలమ్మా నీకు? నీ వయసు ఎంత, నీ ఆలోచన ఎంత, నీ మెచ్యూరిటీ ఎంత? ఈ నాన్న కూడా చూసుకుంటున్నాడని ఒక్క మాట అనొచ్చు కదమ్మా, మీ అమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది. తండ్రి స్థానంలో అతన్ని యాక్సెప్ట్ చేయకపోవటం ఒక ఎత్తు, ఒక మనిషిగా ఒక ఇంటిలో ఉండేటటువంటి ఒక పెద్ద దిక్కుగా అతను నీకేమైనా తప్పు చేశాడా, తక్కువ చేశాడా? వాళ్ళిద్దరు నీ గురించి ఏంటంటే పిల్లలు కనకుండా కూడా ఒక త్యాగాన్ని, భయంకరమైనటువంటి అతి పెద్ద త్యాగానికి ఈరోజు మాట్లాడవలసినటువంటి సందర్భం ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. నువ్వు ప్రేమించేటటువంటి అబ్బాయిని ఎంతైతే ఖండిస్తున్నానో మీ తండ్రిని కూడా ఒక్కసారి ఆస్వాదించి స్వీకరించి ఆలోచించమ్మా అని అంటున్నాను. అతను పెట్టింది ప్రేమ కాదా? ఎప్పుడైనా అతను ఓపిక కోల్పోయాడా? ఎప్పుడైనా అతను ఓర్పు కోల్పోయాడా? నీకు జ్వరం వస్తే అతను జ్వరం వచ్చినట్టు, నువ్వు పస్తుంటే అతను పస్తున్నాడు, నువ్వు తినకపోతే అతను తినలేదు, నువ్వు నిద్రపోతే అతను నిద్రపోలేదు. మీ అమ్మ కంటే పెద్ద త్యాగం చేశాడు కదమ్మా. ఎందుకమ్మా అంత చేదరించుకుంటాం, ఆశించుకుంటాం? అట్లీస్ట్ తండ్రి స్థానం కాదు, అట్లీస్ట్ ఒక మనిషి స్థానవి, ఒక పెద్ద దిక్కుగా ఇంటికి. మీ నాన్న లేనటువంటి స్థానంలో ఒక పెద్ద దిక్కుగా రోడ్డు మీదకి ఎక్కితే కనుక పరువు పోకుండా. డాక్టర్ గారితో వాళ్ళ మదర్ ఒక ప్రైవేటు ఉద్యోగి, ప్రైవేటు స్కూల్లో టీచర్ గా చేస్తున్నారు. ఈ రోజు ఆ పాప అంత కంఫర్ట్ జోన్ లో ఉందంటే, కార్పొరేట్ స్కూల్స్ కాలేజీలో చదివి అంత కంఫర్ట్ జోన్ లో ఉందంటే దానికి కారణం ఆయనే కదా, ఫాదరే కదా. తీసుకున్నంతసేపు తీసుకున్నావు కదమ్మా వర్ష, అప్పుడే ఆపేయవలసింది. నాన్న నీ డబ్బు వద్దు, నీ ముద్ద వద్దు, నీ ఏమీ వద్దు, నాకు నా చదువు నేను నా బాగోక. అట్లీస్ట్ తెలిసినప్పుడు నీకు తెలియనప్పుడు మనం ఏం అనలేం, కానీ తెలిసిన తర్వాత కూడా నీకు కావాల్సిన సుఖాలు అన్నీ తీసుకున్నావు కదమ్మా. ఈరోజు ఇప్పుడు ఆ మాటలన్నీ మాట్లాడుకుంటే బిజినెస్ లాగా ఉంటుంది ఇది. ఇంకొక విషయం అమ్మ వర్ష, అమ్మ తనంతట తాను చేసుకోలా, అమ్మ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళంతా పెద్దవాళ్ళందరూ ఒప్పించి రేపొద్దున్న నీకు నీ కూతురికి ఒక అండ ఉంటుంది, సమాజంలో ఒక గుర్తింపు ఉంటుందని వాళ్ళు ఒప్పించి చేశారమ్మా. అది కూడా నువ్వు గుర్తు పెట్టుకో. నన్ను ఒక్క మాట అడిగి ఉంటే నీ సమస్య అడగకపోవటమేనా? అక్క ఉండే లేదండి. సరేనమ్మా, ఒక వ్యక్తి కరెక్టేనమ్మా వర్ష, చేసేసరికి నేను యాక్సెప్ట్ చేయలేకపోయాను మేడం. వర్ష నువ్వు చెప్పేది కరెక్టేనమ్మా. నిన్ను అడగకపోవటం ఒక్కటే నీ సమస్య. ఇన్ని రోజులు ఇప్పుడు డాక్టర్ గారు చెప్పారు, ఆయన చూసుకున్న ప్రేమ కానీ ఆ వాత్సల్యం కానీ నీకేం గుర్తుకు రావట్లేదా? మీ నాన్నని మీరు మానసికంగా దూరం పెట్టడానికి, ఈ అబ్బాయిని తెలియకుండా తెలిసి ఒక బురదగుంటలో కాలు పెట్టడానికి రెండిట్లకి చాలా గాఢమైనటువంటి సంబంధం ఉందన్నది నా అభిప్రాయం.
ఎందుకు అంటే కనుక నాకంటూ ఎవరు లేరు, ఎవరి అభిప్రాయం నాకు అక్కర్లేదని చెప్పి ఆటోమేటిక్గా వీళ్ళిద్దరి యొక్క ఆలోచన కట్ చేసేస్తావు. తండ్రిని కట్ చేస్తావు, ఈరోజు అల్లరి ముద్దుగా పెంచినటువంటి మీ తల్లిని కట్ చేస్తావు. ఎందుకు అంటే కనుక ఒకే ఒక కారణం, చెప్పా పెట్టకుండా ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఒక తండ్రి స్థానంలో నిలబెట్టి పెళ్లి చేసేసుకుందనే ఒకే ఆలోచనతో ఈరోజు నువ్వు ఎటుపోతున్నావు, ఎవరిని సెలెక్ట్ చేసుకుంటున్నావు, ఎవరితో పాటు జీవితాంతం ప్రయాణం చేయాలనుకుంటున్నావు అనేది కూడా ఆలోచించుకొని నువ్వు ముందుకెళ్ళిపోతున్నావు. ఫస్ట్ నాకు కావాల్సింది ఏంటంటే, నేను జయ మేడము ఇక్కడ నీ మనసులో ఒక ఆలోచన పెట్టాలి అనుకుంటున్నాం, చెప్పలేదు మా అమ్మ అనే ఒక్క అంశం తీసి పక్కన పెట్టి ఈ రోజు వరకు మీ తండ్రి నీతో పాటు ఎంత చక్కగా ప్రయాణం చేశాడు, ఏ లోటు రాకుండా చూశాడు, నీకు కావాల్సినటువంటి సంతోషాలు సుఖాలు అన్నీ ఇచ్చాడు, తన జీవితాన్ని త్యాగం చేశాడు. అట్లీస్ట్ ఇప్పటికైనా అది అప్రిషియేట్ చేయమ్మా. అప్పుడు మీ నాన్న వచ్చి ఒరే వాడి సంగతి నాకు బాగా తెలుసు, వాడు ఎంత ఎదవో నాకు తెలుసు, వాడు ఎన్ని బజారు తిరిగాడో నాకు తెలుసు అంటే కనుక అది నీ మనసుకి ఎక్కుతుంది, నీ ఆలోచనకి ఎక్కుతుంది. నీ ఇంట్లో ఉండే నీ తల్లిదండ్రులు ఇద్దరిని శత్రువులు చేసినప్పుడు అవతల వాడు ఎవడైతే రాక్షసుడు ఉన్నాడో వాడు దేవుడు అయిపోతాడు మనకు. అది ఇక్కడ జరిగేటటువంటి ప్రాబ్లం. మీ అమ్మను కూడా డిలీట్ చేస్తావు. మీ తండ్రి మీద నాకు తండ్రినిగా అతను యాక్సెప్ట్ చేయలేదు అనుకోవడం, ఇప్పుడు తల్లిగా కూడా యాక్సెప్ట్ చేయట్లేదు కదా ఆవిడ్ని. ఎందుకు ఫోన్ చేసావు? ఏం కావాలి నీకు ఇప్పుడు? ఏంటి అంత అవసరం ఏంటి? నువ్వు కావాలని వాడిని చేసుకున్నావు కాబట్టి నాకు కావాల్సిన వాడిని నేను చేసుకుంటే ఏంటమ్మా ఈ మాట్లాడి నేను? నాకు ప్రేమ అనేది తనలో దొరికింది సార్. అమ్మ ఇదంతా కూడా నువ్వు ఏదైతే ప్రస్తుతం చూస్తున్నావో ఇది వయసు నీ చుట్టూరు ఆడేటటువంటి ఒక బూటకం అమ్మ. అర్థమైందా? ఇది ఒక కల్పితమైనటువంటి ఒక వాతావరణం. అది నీ హార్మోన్స్ ప్రభావం వల్ల ఒక ఇన్ఫాక్చువేషన్గా అట్రాక్ట్ అయ్యి నీ మనస్సాక్షికి తెలుసు వీడు తాగుబోతూ తిరిగిపోతూ సమాజం వీడిని తూ అంటుందనేది తెలుసు. కానీ ఒకే ఒక భ్రమతో, ఒక పిచ్చి భ్రమతో, ఒక ఆలోచన లేనటువంటి భ్రమతో ఏంటి నేను మార్చేసుకుంటాను సార్, నా ప్రేమతో మార్చేసుకుంటాను. అసలు ఒకటి అవసరం ఎందుకు నీకు? అంత కర్మ ఎందుకు? ఈ వయసులో నీకు అంత బరువు బాధ్యతలు ఎందుకు? ఇంకా జీవితాంతం ఉద్యోగాలు సద్యోగాలు ఏమీ లేదు. వాడు ఎప్పుడు బాటిల్ పట్టుకున్నాడు, ఎప్పుడు మూత తీశాడు, డబ్బులు ఎక్కడి నుంచి దొంగిలించాడు, ఇదే లెక్క పెట్టుకోవడానికి సరిపోతుంది. కాబట్టి ఈరోజు మాలాంటి వ్యక్తులు కూడా నీ జీవితంలో అవసరం లేదమ్మా. ఇలా చుట్టాలు పేరెంటాలు అని చెప్పుకుని మీ అమ్మ అబద్ధం ఆడి వచ్చి చెప్పవలసినటువంటి అవసరం లేదు. అసలు ఇప్పటి వరకు కళ్ళు మూసుకుని ఒక జ్ఞానం చేసుకో. మా నాన్న ఇప్పటి వరకు నా జీవితంలో ఏం కాంట్రిబ్యూట్ చేశాడు, మా అమ్మ ఎన్ని త్యాగాలు చేసింది, ఈరోజు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా ఒక్కసారి కళ్ళు మూసుకుని 11 or 12 years నీ జీవితంలో ఆ వ్యక్తి లేకుండా మీ అమ్మ నువ్వు ఎలా ప్రయాణం చేస్తుండేవారన్నది ఒక్కసారి ఆలోచించుకో. ఎవ్వరూ లేరు మీకు సపోర్టు. లక్షల కోట్ల ఆస్తులు ఏమీ వెనకేసుకుని రాలేదు. ఈరోజు నీకు క్వాలిటీ లైఫ్ వచ్చింది, క్వాలిటీ ఎడ్యుకేషన్ వచ్చింది, నువ్వు కట్టినటువంటి బట్ట క్వాలిటీ, నువ్వు తినేటటువంటి ఫుడ్ క్వాలిటీ, అన్ని క్వాలిటీలు అన్నీ ఆరగించేసుకుని ఈరోజు ఒక తాగుబోతుడు ఒక తిరుగుబోతుడిని వెళ్ళి నేను తీసుకొస్తాను ఎందుకంటే నువ్వు అప్పుడు పెళ్లి చేసుకున్నావు నాకు చెప్పకుండా కాబట్టి నేను చేసుకుంటానంట. ఒక్కసారి ఆలోచించుకో అమ్మా. ఇంట్రోస్పెక్ట్. ఫాదర్కి బ్లడ్ రిలేషన్ ఉంది, అతని గురించి నీకన్నా ఆయనకి ఇంకా ఎక్కువ తెలుసు కదా. ఆ ఒక్క పాయింట్ని కూడా ఆలోచించు. నీకేం లేదు, ఒక కత్తి దొరికింది, ఆ కత్తితో యుద్ధం చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఏం నరుక్కుంటున్నావు, ఏం చేసుకుంటున్నావు నీకు అర్థం కావట్లేదు. డాక్టర్ గారు ఒకటి చాలా మంచి విషయం చెప్పారమ్మా, నువ్వు పెళ్లి చేసుకొని ఎన్ని రోజులు మార్చుకుంటా కూర్చుంటావు, ఇంక ఇదే నా లైఫ్. ఒక పెద్ద వ్యక్తిగా ఈ సమాజంలో ఒక గౌరవం ఉండేటటువంటి ఇద్దరు వ్యక్తులు ఇక్కడ కూర్చున్నామమ్మా. మాకంటూ ఈరోజు మీరెళ్ళి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఏంటి, ఇంకో అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఏంటి, మాకు వచ్చేటటువంటి లాభం ఏంటి? ఎంతో విశ్లేషణ చేసిన తర్వాత ఒక చక్కటి ఈరోజు మీ అమ్మ పెళ్లి చేసుకుని ఒక తండ్రిని తీసుకొచ్చిందంటే ఎందుకు చేసింది? నీ జీవితం పాడవకూడదు, సరైనటువంటి మార్గంలో జరగాలి అనేది. కట్ చేస్తే 12 సంవత్సరాల తర్వాత ఏ మార్గంలో నువ్వు పోకూడదు అనుకుంటున్నావో ఆ మార్గంలో నువ్వు పోతూనే ఉన్నాను. కాబట్టి ఇక్కడికైనా బ్రేక్లు వేసి ఒక్కసారి ఆలోచించుకో అమ్మ. ప్రేమ తప్పు అని మేము అనట్లేదు, కానీ నీ వయసు కానీ ఈ పరిస్థితులు కానీ నువ్వు ప్రేమించినటువంటి వ్యక్తిని ఆస్వాదించట్లేదు, అది కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నాం. ఒక్క 2 minutes గట్టిగా ఆలోచించుకో. ఈరోజు అమ్మ నాన్న అందరినీ పక్కన పెట్టేసాయి. ఏమైతే 4 ముక్కలు చెప్పామో 4 మాటలు చెప్పామో ఒక్కసారి ఆలోచించుకుని ఒకసారి ఫ్యూచర్లోకి వెళ్ళానక్కరా. అతను ఏమైనా ప్రేమ చూపించినా కానీ నాకు అది అదేదో రిసీవ్ ఇట్ అమ్మా. ఐ అబ్జెక్ట్ దిస్ అమ్మా, ఐ స్ట్రాంగ్లీ అబ్జెక్ట్ దిస్. నువ్వు సానుభూతి చూడు, నువ్వు ఏడుస్తున్నావు, నాకు సానుభూతి ఉంది, కానీ నాకు ప్రేమ రాలేదు అనేటటువంటి మాట అనద్దమ్మా. వచ్చినటువంటి ప్రేమని నువ్వు ఆస్వాదించలేకపోయావు, నువ్వు స్వీకరించలేకపోయావు, అది నీ తప్పు అని నేను అనుకోవట్లేదు. 7.5 సంవత్సరాల పాటు ఒక తండ్రి ఫిగర్ని ఇమాజిన్ చేసుకున్న నువ్వు ఇప్పటికీ కూడా ఆ ఇమేజెస్ నుంచి బయటికి రాలేకపోవటం అనేటటువంటి ఇక్కడ జరిగింది. అస్సలు నేను తప్పు పట్టట్లేదు, అస్సలు తప్పు పట్టట్లేదు. ఒక చిన్నపాటి
వాటి మిస్టేక్ మీ అమ్మగారు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఈ అమ్మాయి అసలు మెంటల్గా అతన్ని యాక్సెప్ట్ చేయగలదా లేదా అనేది ఒక్కసారి చేసి ఉంటే కనుక ఈరోజు జీవితాలు అద్భుతంగా ఉండేది. ఇంకొంత పరిచయం నీకు అతనికి మధ్యన కొంత పరిచయం ఏర్పాటు చేసి అతను కొద్దిగా అల్లారు ముద్దుగా చూసుకున్న తర్వాత మీ ఇద్దరి మధ్యన ఒక బాండ్ క్రియేట్ అయిన తర్వాత పెళ్లి చేసుకుని ఉంటే ఈరోజు పరిస్థితులు ఇంకో విధంగా ఉండేది. కానీ నాకు ప్రేమ రాలేదు, ప్రేమ ఇవ్వలేదు, నేను ఒక అనాథగా పెరిగాననేవి చాలా పెద్ద మాటలమ్మ. అవి ఖండించదగ్గ అంశాలు. ఎందుకంటే అతను ఇవ్వాల్సిందంతా కూడా అతను సొంత కూతురికి ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇచ్చాడనేది నా భావన. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు మేడం? ఎస్ దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ ఆల్ సక్సెస్ఫుల్ స్టోరీస్ అమ్మ. అన్ని మంచి కథలకి ఒక మంచి అంటే ఏంటంటే మేడం, మీరేం చెప్పాలి అనుకుంటున్నారో చెప్పండి సార్, నేను వింటాను. అట్లీస్ట్ ఆ అమ్మాయి ఒక అవకాశాన్ని మనకి ఇచ్చింది మేడం. రెండే మాటలు చెప్తాను, ఎక్కువ మాట్లాడను. అవసరం నేను చెప్పాల్సిన అన్ని మాటలు చెప్పేశాను. ఒకటి యాక్సెప్ట్ చేయాలి, ఇంకొకటి అన్యాక్సెప్ట్ చేయాలి. మీ తండ్రి యొక్క ప్రేమను యాక్సెప్ట్ చేయాలి, ఇంకో ప్రేమ కరెక్ట్ కాదు, ఒక ఇమోషన్ బట్టితో కూడినటువంటి ఒక పిచ్చి ప్రేమ అది అని చెప్పి దాన్ని డిస్కనెక్ట్ చేయాలి, దాన్ని అన్యాక్సెప్ట్ చేయాలి. అంటే ఇప్పుడు వరకు నువ్వు ఆస్వాదించేసావు, స్వీకరించేసావు, విపరీతంగా ఆ అబ్బాయిని మనసులో పెట్టేసుకున్నావు. మా తల్లిదండ్రులు ఏదో శాడిస్టులు, భయంకరమైన మనుషులుగా స్వీకరించేసి ఒక వ్యక్తిని నీకు తెలియకుండానే పైకి రంగులు చూపెట్టేసి పైకి ప్రేమలు కనిపెట్టేసుకుని ఇతనితో పాటు అది కాస్త సేపు సస్పెండ్ చేయి. కట్ చేయమనట్లేదు, నేను కట్ చేయమనట్లేదు. అంత దారుణంగా మాట్లాడేటటువంటి వ్యక్తిత్వం నాకు లేదు, కట్ చేయమనట్లేదు. కాస్త దానికి బ్రేక్స్ అయ్యి ఆలోచించడానికి ప్రయత్నం చేయి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా రాత్రిగో రేపు ఉదయమో లేదంటే ఈ గంటలో అతనికి తండ్రి స్థానాన్ని ఇచ్చేసి తనని విపరీతంగా యాక్సెప్ట్ చేయవలసినటువంటి అవసరం లేదు. ఒక్కసారి ఇంట్రోస్పెక్ట్ చేసుకో. ఇందాక అడిగినటువంటి ప్రశ్నని మళ్ళీ నేను అంటున్నా. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఈ వ్యక్తే నా జీవితంలో లేకపోతే, మా అమ్మ జీవితంలో నా జీవితంలో లేకపోతే జీవితం ఎలా ఉండేది? ఆ వ్యక్తి ఉండుంటే కనుక చాలా బాగుండేది. ఎవరు ఆ వ్యక్తి? నిన్ను కన్న తండ్రి. అది మన చేతుల్లో లేనటువంటి పరిస్థితి. అతని స్థానంలో ఇతను నిలబడేటటువంటి హక్కు లేకపోయినా కూడా అది పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదం అవనండి, ఇంకో కారణం అవనండి, అది అతను టేకప్ చేశాడు. ఆ రెస్పాన్సిబిలిటీ అతను ఫుల్ఫిల్ చేశాడా లేదా ఒక్కసారి ఆలోచించుకోండి. అది యాక్సెప్ట్ చేయండి, ఆ లవ్ని యాక్సెప్ట్ చేయండి. ఈ లవ్ కరెక్ట్ కాదు అని చెప్పి డిస్కనెక్ట్ చేయండి. డిస్కనెక్ట్ చేయడానికి కొంత టైం పడుతుందని నాకు తెలుసు. కాబట్టి నేనేమంటున్నానంటే, అమ్మ మీరు అవకాశం ఉంటే నాన్నగారు ముగ్గురు కలిపి నా దగ్గరకు ఒక్కసారి రండమ్మా. ఒక 2-3 సార్లు కూర్చుంటే కనుక మొట్టమొదటిగా ముఖ్యంగా ఏంటంటే కనుక మీ అందరి మధ్యన ఉండేటటువంటి మిస్కమ్యూనికేషన్స్ ఇవి ఫస్ట్ డిస్కనెక్ట్ అవుతాయి. తర్వాత బంధాలు దగ్గరకు అవుతాయి. తర్వాత ఆ వ్యక్తి ఉండాలా ఓడాలన్నది తర్వాత ఆలోచన. ఓకే సార్. అనసూయ గారు, ఇప్పటి వరకు మీ మాట మా మాట ఎవరు అందరి మాటలు దూరం పెడచెవుని పెట్టి చెవులో దూదులు పెట్టుకుని కూర్చున్నటువంటి ఆడపిల్ల ఈరోజు నేను కన్ఫ్యూజన్లో ఉన్నాను అంటే, అమ్మాయి నిజంగా కన్ఫ్యూజన్లో ఉంది. ఏది ప్రేమ, ఏది తండ్రి ప్రేమ, ఏది తండ్రి ప్రేమ కాదు, ఏది పరాయి ప్రేమ, ఏది నా ప్రేమ అనేటటువంటి కన్ఫ్యూజన్లో ఉండేటటువంటి వెరీ టిపికల్ కేసు అమ్మాయి ఇది. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, కాబట్టి మీరందరూ రండి, ఒకసారి వచ్చి నాతో పాటు కూర్చోండి, మనందరం మాట్లాడుకుందాం. మంచి కంక్లూజన్ ఉంటుంది మీ జీవితాలందరికీ కూడా. రైట్ అమ్మా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. బహుశా మీరు రెగ్యులర్గా చూసే ఇష్యూస్ అయి ఉండొచ్చేమో. కానీ ఇక్కడ ఏంటంటే అమ్మ, ఇక్కడ రెగ్యులర్గా చూసేటటువంటి లవ్ స్టోరీ ఇష్యూ అయినా కూడా ఇక్కడ ఒక స్టెప్ ఫాదర్ యొక్క ప్రేమను స్వీకరించినటువంటి ఒక ఆడపిల్ల వర్సెస్ ఒక వద్దనుకున్నటువంటి ప్రేమని విపరీతంగా స్వీకరించేటటువంటి అదే ఆడపిల్ల. సో అక్కడ మనకు ఆ కాంట్రాస్టింగ్ కనిపిస్తుంది. జనరల్గా టీనేజ్లోకి వచ్చేసాక పిల్లల్లో జనరల్గా చూసే ఇష్యూస్, ఒకటి ఇన్ఫ్లుయెన్స్ అవటం, 2 తన మనసులో బలంగా పెట్టేసుకుంది, ఇతను నా ఫాదర్ కాదు, ఇతను నా ఫాదర్ కాదు, నాకు చెప్పలేదు అనే విషయం. ఇవి కనుక మీరు క్లియర్ చేయగలిగితే బహుశా అది సార్ట్ అవుట్ అవుతుందేమో. అంటే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మేడం, ఒక మాటతో నేను ఎండ్ చేస్తున్నాను. ఒక అంశాన్ని విపరీతంగా రిజెక్ట్ చేసినప్పుడు ఇంకో అంశం కరెక్ట్ కాకపోయినా దానికి అట్రాక్ట్ అయిపోతాం. ఇక్కడ ఏంటంటే ఈ అమ్మాయి రిజెక్షన్ లిస్ట్లో పెట్టేసింది తండ్రి, తర్వాత అమ్మని రిజెక్షన్ లిస్ట్లో పెట్టేసి అక్కడి నుంచి ఏ వైబ్రేషన్, ఏ మెసేజ్ వచ్చినా అమ్మాయికి రీచ్ అవ్వట్లేదు. సో ఆటోమేటిక్గా ఏంటంటే ఇక్కడి నుంచి వచ్చే నెగిటివ్ ఫోర్స్, అక్కడ లేనటువంటి ఒక పనికిరాని ఫోర్స్ ఒకటి ఉంటుంది కదా, ఆ లవ్ అనో గివ్ అనో ఏదో అంటాడు కదా, దానికి కనెక్ట్ అయిపోతారు. ఇక్కడ అట్రాక్టివ్ ఫోర్స్ ఉందనుకోండి, పేరెంట్లు ఎప్పుడు కూడా మన పేరెంట్స్ అదే అంటాను, మీ పిల్లలు ఒక అనవసరమైనటువంటి ప్రేమలోకి, ఒక అనవసరమైనటువంటి ఉచ్చులోకి వెళ్తున్నారంటే కనుక మీ ప్రేమలో ఎక్కడన్నా లోపాలు ఉన్నాయా, మీరు పిల్లలతో సరైనటువంటి క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నారా, వాళ్ళకి కావాల్సినటువంటిది కొనివ్వటం కాదు, మీరు మానసికంగా వాళ్ళకి దగ్గర అయ్యారా లేదా. ఒకప్పుడు ఆ ప్రేమతో ఇంకొక ప్రేమ ఏదైతే మీ అమ్మాయి మాట్లాడుతుందో, అబ్బాయి మాట్లాడుతుందో, దాన్ని డైల్యూట్ చేయొచ్చు.
బా ఎంత చక్కని మెసేజ్ కళ్యాణ్ గారు. ఈ అనసూయ గారు ఇష్యూతో పాటుగా ప్రేక్షకులందరికీ కూడా చాలా చక్కని మెసేజ్ మీ ద్వారా వెళ్ళింది అనుకుంటున్నాను నేను. తప్పకుండా మేడం. డెఫినెట్గా ఒకసారి మాట్లాడుదురు షూర్ మేడం. రైట్ అండి. నమస్తే. నమస్తే.